నమస్తే అందరికీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదో విదేశీ పర్యటనకు పోతా ఉన్నట్టు, అందుకే ఇక హడావిడిగా అదోటి ఇదోటి ఓపెన్ చేస్తూ ఆ కార్డులు, రేషన్ కార్డులు ఇస్తూ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం, తర్వాత టీమ్స్ ఓపెనింగ్, ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడు. విదేశీ పర్యటనలో భాగంగా చేస్తూ ఉన్నట్టున్నారు. సో ప్రతిసారి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు విదేశీ పర్యటన పోయినా కానీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులను ఇంకేదో కార్యక్రమం పెట్టుకొని పోతాడు. ఎందుకంటే ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది కదా. ఆయన గతంలో 2 సార్లు పోయినప్పుడు కూడా 2 సార్లు ఎమ్మెల్యేలను ఒక దగ్గర గుంపుగా తెచ్చి వాళ్ళకి ఏదో కార్యక్రమం శిక్షణ ఇస్తున్నట్టుగా కార్యక్రమాలు చేసేది. మరి ఈసారి ఏముంటుందో చూడాలి. సో ఏదేమైనప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల 2-3 కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు ఏదో ప్రోగ్రాం లెక్క చేసిండు. ఒకటి రేషన్ కార్డులకు సంబంధించి, అది ఆత్మగౌరవం అని, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడిండు. రెండోది ఇక్కడ సమ్మక్క సారలమ్మ దగ్గర పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నిన్న కొంత పెన్షన్లు మంచి కొత్తగా పెంచిన పెన్షన్లు లేవు. అంటే 4,000 రూపాయలు పెన్షన్లకు 4,000 రూపాయలు ఇస్తాం మేము వచ్చినాక అని చెప్పారు. ఇంట్లో ఒకరికి ఉంటే ఒకరికే కాదు, ఇద్దరుంటే ఇద్దరికి కూడా ఇస్తామని చెప్పారు. అదేటో బుట్ట దాఖలు అయిపోయింది. దాని పని చేసేసిండు, దీని పని చేసేసిండు. ఇప్పుడు ఆఖరికి ఆరోగ్య ఏది కళ్యాణ లక్ష్మిని కూడా ఖతం చేసే పనులు ఉన్నాడని బీఆర్ఎస్ వాళ్ళు లొల్లి పెడతా ఉన్నారు. మొత్తానికి పాలన అయితే కొద్దిగా తెరలే ఉంది. ఏం లాభం లేదు. కేసీఆర్ ఉన్న గదే కథ అయిపోయింది, ఈయనున్న గదే కథ అయిపోయింది. బతుకులు మారే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ఇక్కడ మరి మన సర్జికల్ స్ట్రైక్ 59లో భాగంగా మరొక 4 నియోజకవర్గాలను ఇవాళ తీసుకుందాం. తాండూరు, పరిగి, ఇట్లా ఎల్బీ నగర్తో పాటు మరొక మహేశ్వరం నియోజకవర్గాన్ని కూడా ఇవాళ తీసుకుందాం. మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్జికల్ స్ట్రైక్ 59ని ఒకసారి చూస్తే, ఇక్కడ మొత్తం మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5,46,654 మంది ఓటర్లు ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నారు. దీంట్లో ఈ 5,46,000 మంది ఓటర్లలో బీసీ ఓటర్లే దాదాపు 2,83,000, అంటే దాదాపు 3 లక్షల వరకు బీసీల ఓట్లే. ఈ 5,46,000 ఓట్లలో 2,83,540 ఓట్లు బీసీల ఓట్లు. రెడ్ల ఓట్లు అది రాంగ్ పడింది. ఇది రెడ్ల ఓటు, సారీ ఇది బీసీల ఓటు. యాక్చువల్గా ఇది రెడ్ల ఓట్లు వచ్చేసి 43,429 ఓట్లు పడ్డాయి. ఓట్లు ఉన్నాయి ఆడ. మహేశ్వరంలో 5,46,654 ఓట్లలో 2,83,540 ఓట్లు బీసీలు ఉంటే రెడ్ల ఓట్లు 43,429. 43,429కి అనామతం రెడ్ల ఓట్లు రెడ్లకే వేసుకున్నా కూడా డిపాజిట్ రాదు. అక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో మరి బలమైన నాయకత్వం ఎట్లా ఉంది, బీసీ నాయకత్వం ఎట్లా ఉంది, ఆడ ఎన్నికల్లో ఇప్పటివరకు ఏం జరిగిందనేది చూస్తే, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం ఇది 2008 డీలిమిటేషన్ ద్వారా కొత్తగా ఏర్పడ్డది. ప్రస్తుత రూపంలో 2009 నుండి ఇప్పటి వరకు కేవలం 4 సాధారణ ఎన్నికలు మాత్రమే జరిగాయి. ఈ 15 నెలల్లో నియోజకవర్గాన్ని 2 ఎమ్మెల్యేలు శాసించారు. ఎవరా ఎమ్మెల్యేలు అంటే, 2009 తొలి ఎన్నిక జరిగింది, 2014లో రెండోది, 2018 3, 2023 4 ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ఈ 4 ఎన్నికల్లో కనుక ఒకసారి చూస్తే పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి చూడొచ్చు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె ఫస్ట్ విజయం సాధించింది 2009లో. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్ళీ ఆమెను గెలిచింది. తర్వాత మూడోసారి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా, కాంగ్రెస్ పోయింది, బీఆర్ఎస్ అభ్యర్థి. వాళ్ళ అధికారం ఎక్కడుంటే అక్కడ షిఫ్ట్ అవుతూనే ఉంటారు అన్నట్టు. మహేశ్వరంలో ఈమె కాకుండా తీగల కృష్ణారెడ్డి ఒకసారి గెలవడం జరిగింది. తీగల కృష్ణారెడ్డి ఒకసారి, తర్వాత సబితా ఇంద్రారెడ్డి 3 సార్లు, 4 సార్లు. మహేశ్వరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే. మరి బీసీలు లేరా, బీసీల ఓట్లేవంటే ఉన్నాయి. కానీ బీసీలకు ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గంలో, ఇదే మహేశ్వరం నియోజకవర్గంలో ఓటర్ల బలం వచ్చేసి ఇంత బీసీలది. వాళ్ళ ఏమో గిత్తత్తున్నటువంటి ఓసీలు 4 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు, బీసీలు ఒక్కసారి కాలే. ఇక్కడ ఈ నియోజకవర్గంలో బలమైన యాదవ సామాజిక వర్గం ఉంది. ఈ యాదవ సామాజిక వర్గానికి సంబంధించి అందెల శ్రీరాములు యాదవ్ ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్లో ఉన్న రెడ్లు, బీఆర్ఎస్లో ఉన్న రెడ్లు, బీజేపీలో ఉన్న రెడ్లు, ఈ 3 రెడ్లు ఒకటై సబితా ఇంద్రారెడ్డికి మద్దతు చేశారు. పైకేమో యాక్టింగ్ చేశారు. మీ ఆర్కేపురం కార్పొరేటర్ వీళ్ళందరూ కూడా పైకి యాక్టింగ్ చేశారు, కానీ వెనక నుంచి చేసిందంతా వాళ్ళకే. మరి వాళ్ళ దగ్గర మరి ఇంకేం చేస్తారు, పైకి యాక్టింగ్ చేస్తారు, వీళ్ళకి ఏపిస్తున్నట్టుగా
వీళ్ళ కోసమే పనిచేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. కానీ వాళ్ళు మీకు వెయ్యరు, మీకు చెయ్యరు ఎప్పటికి కూడా. మహేశ్వరం నియోజకవర్గంలో అందెల శ్రీరాములు యాదవ్ గెలవాల్సినటువంటి సీటు, కానీ బీజేపీలో ఉన్న రెడ్లు, కాంగ్రెస్లో ఉన్న రెడ్లు, బీఆర్ఎస్లో ఉన్న రెడ్లు, అందరు రెడ్లు ఒకటయి ఆ కార్యక్రమాన్ని చేసిరు. రేపు పొద్దుగాల చేసేది కూడా గిదే చేస్తారు. మీరు పొరపాటు మీరు గుర్తుపెట్టుకోర్రి, రెడ్లు ఎప్పుడు మీకు ఓట్లు వేయరు. అందుకోసమే వాళ్ళు వేయనప్పుడు గీత గీసుకొని వాటాన్ని ఎలగొడితే అయిపోయా. మీరు అందెల శ్రీరాములు యాదవ్ అన్న నువ్వు గుండె మీద చేసుకో, పైకి మనం అట్లా కాదని చెప్పుకున్నా కూడా లోపల జరిగింది ఇదే. నేను వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం అని చెప్తా ఉన్నా, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి కదా, మరి మన లెక్కల్ని 2028లో మనం కొలాయించాలి. మన లెక్కల్ని ఇక్కడ ఇంకా చాలామంది బీసీ నాయకత్వం ఉంది. ఈరంకి సందీప్ గౌడ్ ఉన్నాడు, ఆ తర్వాత శ్రీరాములు యాదవ్, మల్లేష్ పిప్పల, తర్వాత అక్కి మహేష్ గౌడ్ ఉన్నాడు, ఒగ్గు మల్లయ్య ఉన్నాడు, ఆ తర్వాత ముప్పిడి బాలరాజు గౌడ్ ఉన్నాడు, జంగే యాదవ్ ఉన్నాడు. ఇట్లా చాలామంది, కుంభం నరేష్తో పాటు ఉప్పుల మహేందర్, ఇట్లా బీసీ నాయకత్వం చాలా ఈ మహేశ్వరం నియోజకవర్గంలో బలమైన బీసీ నాయకత్వం ఉంది. సో ఈ నాయకత్వంలోంచే రేపు పొద్దున ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో సర్జికల్ స్ట్రైక్ పేరు మీద బీసీ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు. ఈ రెడ్ల రాజకీయం లెక్కలు బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా చేయడానికి ఏమీ లేదు. ఇక వీళ్ళంతా బీసీ నాయకత్వం, వీళ్ళంతా ఈ మహేశ్వరం నియోజకవర్గంలో. ఇంకా తర్వాత మహేశ్వరం నియోజకవర్గం అయింది కదా, ఎల్బీ నగర్ నియోజకవర్గం చూద్దాం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మొన్నటిసారి పోటీ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి మధు యాష్కి గౌడ్ పోటీ చేసినాడు. బీఆర్ఎస్ నుంచి ఆయన గడికోసారి పార్టీలు మారుతూ ఉంటాడు కదా, ఆయన పేరు సుధీర్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆయన పోటీ చేసిండు. దేవిరెడ్డినా ఆయన. ఆ తర్వాత బీజేపీ నుంచి ఇంకో రెడ్డి పోటీ చేసిండు. అయితే రెడ్లు గెలవడం కోసం రెడ్లంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లంతా మధు యాష్కి ఒక్కడు కూడా చేయలే, పైకి యాక్టింగ్ చేసిరు అంతే, పైకి యాక్టింగ్ చేసిరు. ఈశ్వరక్క చెప్తా ఉండేగా మొన్న, ఇది ఎవ్వరు చేయలేదు, పైసలు తిని ఎక్కడోడక్కడ అన్నాడు, రెడ్లకే చేసుకురని చెప్పింది. ఇప్పుడు సోయి వచ్చింది కదా బీసీలకు ఏం జరిగింది అనేటువంటి లెక్క. మధు యాష్కి గౌడ్ను ఓడించడానికి రేవంత్ రెడ్డే రెడ్లందరికీ, అంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎరికేనా, ఫస్ట్ ఫేజ్లో కాదు టికెట్, సెకండ్ ఫేజ్లో టికెట్ ఇచ్చిండు. సెకండ్ ఫేజ్లో టికెట్ ఎందుకు ఇచ్చిందంటే ఆ లోపు డిస్టర్బ్ కావాలని. ఒకవేళ మధు యాష్కి గౌడ్ గెలిచి వస్తే ముఖ్యమంత్రి రేసుకొస్తాడు కదా, ఈ ముఖ్యమంత్రి రేసుకొచ్చేటువంటి అభ్యర్థిని డిస్టర్బ్ చేయాలని రేవంత్ రెడ్డి చాలా పకడ్బందీ కుట్రను, వ్యూహాన్ని అక్కడ పన్నిండు. ఆ విషయాన్ని మేము గతంలోనే పసిగట్టి నేను చెప్పడం జరిగింది మధు యాష్కి గౌడ్ గారికి, అన్నయ్య ఇది చేస్తూ ఉన్నాడు, చాలా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నా. సో ఇటువంటి చిల్లర మల్లర పనులు రెడ్లు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తారన్నట్టు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రెడ్లు గెలవడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లందరూ కూడా సహకరించారు. వీళ్ళు ఎప్పుడు కూడా బీసీల పక్షాన ఉండరు, మీరు గుర్తుపెట్టుకోరి. రెడ్లు వేరు, బీసీలు వేరు. కాబట్టి రెడ్లను బయటికి వెళ్ళగొట్టడమే మనకు ముందున్నటువంటి ధర్మం. ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే, ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గతంలో 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడ్డది. 2009లో సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత 2014లో ఆర్ కృష్ణయ్య గెలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా సుధీర్ రెడ్డి, ఇట్లా వీళ్ళు గెలవడం జరిగింది. ఇక్కడ పోనీడు ఎన్ని ఓట్లు ఇల్లాయి? ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓట్లు 5,93,762 ఓట్లు, దాదాపు 6 లక్షల ఓట్లు మొత్తం ఉంటే, ఇందులో 3,07,995 ఓట్లు బీసీల ఓట్లు. చూడ్రి, 3,07,995 ఓట్లు ఓన్లీ బీసీలే. రెడ్ల ఓట్లను ఉన్నాయి చూడ్రి, 47,172 ఓట్లు. 47,172 ఓట్లు అనామతం వాళ్ళు వేసుకున్న డిపాజిట్ రావడానికి ఇంకా 10,000 ఓట్లు కావాలి. డిపాజిట్ రావడానికి ఇంకా 12,000 ఓట్లు రావాలి. వీళ్ళ ఓట్లు వీళ్ళు మొత్తం వేసుకున్నా కూడా. కాబట్టి వీళ్ళ కింద లీడర్లలాగా చెంచాగిరి చేసేటువంటి వివిధ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులకు చెప్తా ఉన్నా, వాళ్ళు వాళ్ళ సోయిలోనే ఉన్నారు, మీరే లేరు. ఆ పార్టీలలోంచి మీరు వాళ్ళతో యాక్టింగ్ చేసినట్టే చేయరి, దెబ్బ మాత్రం కరెక్ట్ కొట్టండి. సో రాబోయేటువంటి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీసీల జెండా ఎగరాలి.
మరి లేరా అంటున్నారు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఈయన 2009లో ఆర్ కృష్ణయ్య, తర్వాత సుధీర్ రెడ్డి, తర్వాత సుధీర్ రెడ్డి అక్కడ విజయం సాధించడం జరిగింది. ఇక్కడ చారిత్రక విజయం ఏంటంటే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్లో అత్యంత బలమైన రెడ్డి నాయకుడుగా 3 సార్లు ఉన్నాడు. బలమైన ఏం లేదు, బలహీన నాయకుడే, కానీ బలమైన అని ఎక్స్పోజ్ చేసుకుంటారు అంతే. ఇక్కడ ఆర్ కృష్ణయ్య బీసీ కార్డుతో దెబ్బ కొట్టిండు. ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆర్ కృష్ణయ్య దెబ్బ కొట్టిన తర్వాత రెడ్లంతా జాగ్రత్త పడరాడు. జాగ్రత్త పడి ఎవడొచ్చినా సరే ఇక్కడ మనం రెడ్లంతా ఒకటే అని చెప్పి రాత్రిపూట అందరు కలుస్తారు. లోకల్ ఆయన ఇక్కడ ఇగో వీళ్ళది ఇది మధు యాష్కి గౌడ్, ముద్దసాని రామ్మోహన్ గౌడ్, ఆర్ కృష్ణయ్య, ఇట్లా చాలామంది బీసీ నాయకత్వం కార్పొరేటర్లుగా ఉన్నారు ఎల్బీ నగర్లో. ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నారు. ఇక అలాగే బద్దుల వెంకటేష్ యాదవ్, ముద్దగం లక్ష్మీ ప్రసన్న గౌడ్, చెరుకు సంగీత ప్రశాంత్, వెంకటేష్ గౌడ్ ఇట్లా క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఇక అలాగే ఈశ్వరమ్మ యాదవ్, మా ఈశ్వరక్క ముఖ వీళ్ళు వస్తారా ఎవరైనా? ఈశ్వరమ్మ ఎంత పెద్ద లెజెండరీ లీడర్. చింతల అర్నా సురేందర్ యాదవ్, గాంధీ కృష్ణ యాదవ్, ఇట్లా చాలామంది బీసీ నాయకత్వం ఎల్బీ నగర్లో ఉంది. ఈసారి మీ రెడ్లకు ఆడ రాజకీయ సమాధి తప్పదిగా. ఇక్కడ మధు యాష్కి గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీని ఒక రేంజ్లో అది తెలంగాణ సమయంలో కాంగ్రెస్ పార్టీని ఒప్పించడంలో ఆయన పాత్ర అమోఘమైన పాత్ర. తెలంగాణ రాష్ట్రం రావడానికి మధు యాష్కి గౌడ్ను డిస్టర్బ్ చేయాలి అని చెప్పి ఫస్ట్ పేజ్లో ఆయనకు టికెట్ అనౌన్స్ చేయకుండా దాన్ని నానిసి రెడ్లందరినీ ఎగేసిండు. మల్రెడ్డి రంగారెడ్డి తమ్ముడు వీళ్ళందరూ కూడా ఎగేసి మధు యాష్కిని డిస్టర్బ్ చేయడానికి రేవంత్ రెడ్డి శాయశక్తులకు కృషి చేసిండు. మహేష్ కుమార్ గౌడ్కు టికెట్ లేకుండా చేసిండు. ఆర్ కృష్ణయ్య ఇక్కడ బీసీ నాయకులుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి 2 సార్లు స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ అక్కడ ఉన్నాడు. ఇక ఈశ్వరమ్మ యాదవ్, చింతల అర్నా సురేందర్ యాదవ్, గాంధీ కృష్ణ యాదవ్, ఇట్లా చాలామంది. గడ్డన్నారం డివిజన్ మాజీ అభ్యర్థి 2016లో ఓట్లు సాధించి బలమైన పోటీని ఇచ్చినట్టు యాదవ సామాజిక వర్గం నుంచి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చాలామంది బీసీ నాయకత్వం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బీసీ నాయకత్వం ఇక బద్దుల వెంకటేష్ యాదవ్ కాంగ్రెస్, నువ్వు కాంగ్రెస్ కింద కాదు ఉన్నది రెడ్ల కింద. ఇక్కడ బీఆర్ఎస్ ముద్దసాని లక్ష్మీ ప్రసన్న, నువ్వు ఉన్నది బీఆర్ఎస్ కింద కాదు వెలమల కింద నువ్వు. ఇట్లా మీ అందరు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ బీసీల ఓటు బ్యాంక్ ఇది. ఒక్క దెబ్బ కొడితే ఇగో ఇది జరుగుతుంది. సో 51.85% బీసీ నాయకత్వం ఉన్నది. అసలు రెడ్ల నాయకత్వమే లేదాడా. అందరు రెడ్లు కలిపి ఒకరిని బలమైనగా చూపెడితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ 47,000 ఓట్లు. ఆ 47,000 ఓట్లతో డిపాజిట్ కూడా రాదు. మనం డిపాజిట్ కాదు గెలవంగా ఇంకా మిగులుతాయి మన ఓట్లు. ఇవి ఓట్లు ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓట్లు. ఇక పరిగి నియోజకవర్గం తీసుకుందాం. 2024 రాజకీయ వ్యూహ పత్రం పరిగి నియోజకవర్గం చారిత్రక ఓటర్ల మరియు నాయకత్వ విశ్లేషణ, బీసీ ప్రాబల్యం, ఇవన్నింటినీ ఒకసారి చూద్దాం. పరిగి నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,59,674 ఓట్లు. 2,59,674 ఓట్లు మొత్తం పరిగిలో ఉంటే అందులో బీసీ ఓట్లు 1,49,183 ఓట్లు. 1,49,000 అంటే 1,50,000 ఓట్లు బీసీలే. 2.5 లక్షల ఓట్లు ఉంటే 1,50,000 ఓట్లు బీసీలే. ఈ పరిగి నియోజకవర్గంలో రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయి చూడండి. 13,781 ఓట్లు. 13,781 ఓట్లు రెడ్లై ఓన్లీ. డిపాజిట్ కాదు కదా, ఏమన్నా దత్తత వాళ్ళ ఓట్లతోటి ఏమన్నా ఉందా? నోటాతోని పోటీ పడాల్సిందే. ఇక్కడ నిర్ణయాత్మక శక్తి ముదిరాజ్ సామాజిక వర్గం అక్కడ ఉంటుంది. పరిగి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపోవటంలో అయినా ఏకపక్షంగా ఓన్లీ ముదిరాజుల ఓట్లే 68,000 ఓట్లు. 68,000 పరిగి నియోజకవర్గంలో. ఇక ఇక్కడ 1952లో ఏర్పడినటువంటి నియోజకవర్గం. షాజహాన్ బేగం కాంగ్రెస్, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, రమాదేవి రెడ్డి, కమతం రామరెడ్డి, అహ్మద్ షరీఫ్, ఆ తర్వాత అహ్మద్ షరీఫ్ 2 సార్లు గెలిచిండు. ఇక 1985 నుంచి 85, 94, 99, 2004, 2009 కొప్పుల హరీశ్వర్ రెడ్డి ఈయన ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కమతం రామరెడ్డి, తర్వాత రామ్మోహన్ రెడ్డి, తర్వాత కొప్పుల మహేష్ రెడ్డి, తర్వాత రామ్మోహన్ రెడ్డి. 1985లో పోయిన నియోజకవర్గం ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలేడ.
ఓట్లునే అవ్వాలి అంటే ఓట్లు లేవు, ఏం లేవు. చాలా చిన్న ఓట్లు వాళ్ళే, 7,000 చిల్లర ఓట్లు. ఇక్కడ 70 ఏళ్ల పరిగి రాజకీయ చరిత్ర శాసనసభ ప్రాతినిధ్యాన్ని ఒకసారి చూసుకుంటే మన బీసీలకు ఇప్పటి వరకు లేదు. 1,49,183 ఓట్లు బీసీలే ఉంటే అందులో 68,000 ఓట్లు ఓన్లీ ముదిరాజులే. 68,000 ఓట్లు పరిగిలో. ఇక్కడ ఈ ఈ ఈ నియోజకవర్గంలో బలమైనటువంటి నాయకత్వాన్ని చూస్తే కాసాని వీరేష్ ఉన్నాడు. ముదిరాజ్ సామాజిక వర్గం నేపథ్యం ప్రముఖ రాష్ట్ర స్థాయి రాజకీయ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కుమారుడైతాడు. ముదిరాజ్ సామాజిక వర్గ చైతన్యం కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. కాసాని వీరేష్ బలమైనటువంటి నాయకుడిగా మనకు అక్కడి నుంచి కనిపిస్తాడు. ఇక హనుమంతు ముదిరాజు ఉన్నాడు, అక్కడి నుంచే దోమ శ్రీశైలం ముదిరాజు ఉన్నాడు, పరిగి మున్సిపాలిటీ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. రాము యాదవ్ ఉన్నాడు, ఆ తర్వాత దోమ రామచంద్ర ముదిరాజు ఉన్నాడు. ఇక్కడ ముకుంద నాగేశ్వర్ ముదిరాజు ఉన్నాడు, పరశమౌని బాబు ముదిరాజు ఉన్నాడు. వీళ్ళంతా చాలా బలమైన నాయకత్వం. వీళ్ళని ఏం చేస్తారంటే రాన్నా నీకెందుకు అని చెప్పి ఒక రెడ్డి ఆయన ఈ ముదిరాజును గుంస్తాడు, ఓ రెడ్డి ఆయన ఆయనను గుంస్తాడు, ఓ రెడ్డి ఆయన ఈయనను గుంజి వీళ్ళని కలవకుండా చేస్తారన్నట్టు. దోమ శ్రీశైలం పట్టణం పైన పట్టుంది. అలాగే కాసాని వీరేషు, ఆ తర్వాత ముకుంద నాగేశ్వర్, ఆ తర్వాత దోమ రామచంద్రయ్య, ఇట్లా ఈ 7 నాయకుల కలయిక మున్సిపల్ వార్డు నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక దెబ్బకి ఎగిరిపోతుంది. ఈ నియోజకవర్గం 57.45% ఓటర్లు బీసీలే. 57.45%. ఇట్లా ఈ పరిగి నియోజకవర్గాన్ని రేపు 2028లో శాసించబోతా ఉంది బీసీలే. ఇక ఒక్కసారి తాండూరు నియోజకవర్గానికి వద్దాం. తాండూరు నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒకసారి చూస్తే ఈ తాండూరులో మొత్తం ఓట్లు వచ్చేసి 2,36,125 ఓట్లు ఉన్నాయి. తాండూరులో ఈ 2,36,125లో 1,35,653 ఓట్లు ఓన్లీ బీసీలే. 1,35,635 ఓట్లు బీసీలై రెడ్ల ఓట్లు చూడండి ఉన్నాయో 12,530 కోట్లు. 12,500 పిడికేడు ఓట్లు లేవు చూడు వాళ్ళవి. ఇక్కడ 1,35,000కు పైగా ఓట్లతో తాండూరు రాజకీయ గెలుపోవటం నిర్మించే శక్తి ఎట్లా ఉంది బీసీలకు అనేది మనం ఈ స్లైడ్లో చూడొచ్చు. ఇక్కడ తాండూరు నియోజకవర్గ చరిత్రను ఒకసారి చూస్తే 1962లో మర్రి చెన్నారెడ్డి ఇక్కడ నుంచి గెలిచిండు. ఆ తర్వాత 67లో ఎంసీ రెడ్డి, ఆ తర్వాత ఎం మాణిక్రావు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎం చంద్రశేఖర్ ఈయన బీసీ నాయకుడు, ఆ తర్వాత పి మహేందర్ రెడ్డి 94, 99, 2009, 2014, రోహిత్ రెడ్డి, ఆ తర్వాత సత్యనారాయణరావు, ఆ తర్వాత బయ్యని మనోహర్ రెడ్డి, ఇట్లా వీళ్ళు గెలిచిరు. అయితే గమ్మత్ విషయం ఏంటంటే వీళ్ళ ఓట్లునేవి ఏం లేవు, కానీ వీళ్ళు గెలుస్తూ ఉన్నారు. ఎందుకంటే బీసీలని వాళ్ళు ఒక్కటైతున్న సందర్భంలో వాళ్ళ మధ్య పంచాయతీలు పెట్టి వాళ్ళని విడదీసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేసిరు. పి మహేందర్ రెడ్డి 4 సార్లు అక్కడ విజయం సాధించుడు, ఎం మాణిక్రావు 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక్కడ ఎం చంద్రశేఖర్ ముదిరాజ్ చారిత్రక బీసీ నాయకుడు, ఈయన 85, 89 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా విజయాలు సాధించాడు. పైలట్ రోహిత్ రెడ్డి 2018లో, ఆ తర్వాత బయ్యని మనోహర్ రెడ్డి ఈయన గెలవడం జరిగింది. ఈ నియోజకవర్గ స్థాయి అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారంటే నేమూరి శంకర్ గౌడ్ ఉన్నాడు, జనసేన నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి. బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్, ఎం చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే, ఆ తర్వాత బలమైన స్థానిక పునాదులు ఉన్నటువంటి పద్మశాలి గౌడ, వైశాలి గౌడ్, యోగానంద్, నరేందర్ గౌడ్, సుమిత్ కుమార్, ఇట్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిండు నేమూరి శంకర్. ఆ తర్వాత బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ ఇక్కడి నుంచి పోటీ చేసిండు. ఆ తర్వాత వైశాలి గౌడ్ చేసింది, ఔసుల యోగానంద్ చేసిండు, నరకుల నరేందర్ గౌడ్ చేసిండు, సుమిత్ కుమార్ గౌడ్ చేసిండు. ఇక ఇదే కాదు చాలా స్థానాల్లో బీసీ నాయకత్వం అక్కడ బలంగా ఉంది. అందులో మరీ ముఖ్యంగా మైనార్టీ సామాజిక వర్గం నుంచి కూడా గౌస్ లాంటి ప్రతినిధులు చాలామంది ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. చాలామంది నాయకులు పరిగి నుంచి కూడా మనకు ఉన్నారు. సో ఇట్లా 4 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం కూడా రెడ్ల ఓట్లు లేవు. వీళ్ళ ఓట్లతోటి వీళ్ళ ఓట్లన్నీ కలిపితే కూడా ఒక్క ఎమ్మెల్యే కాలేడు. ఈ 4 నియోజకవర్గాల్లో ఈ 4 మొత్తం రెడ్ల ఓట్లన్నీ కలిపితే కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా సరిపోయేటువంటి ఓట్లు లేవు. సో బీసీల మన బలం ఎంతో ఇప్పుడు తెలిసిపోయింది. హనుమంతుని బలం హనుమంతునికి తెలియదు అన్నట్టుగా మన బలం ఇన్ని రోజులు తెలియకుండే. ఎప్పుడైతే లెక్కలు బయటకు వచ్చినాయో ఈ లెక్కల ద్వారా మొత్తం బయటకు వచ్చేసినాయి. సో కాబట్టి బీసీ
నాయకులారా మనమంతా ఇవాళ ఒక్కటైనం కాబట్టి వీళ్ళ రాజకీయ ఆగడాలన్నీ కథం కాబోతా ఉన్నాయి 2028 రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిగి, తాండూరు, మహేశ్వరం, ఎల్బీ నగర్ ఈ 4 నియోజకవర్గాల్లో బీసీలు జెండా ఎగిరేయబోతా ఉన్నారు. బీసీల ఆత్మగౌరవ జెండా ఎగరబోతా ఉంది. ఇక రెడ్ల రాజకీయం అంతం. సర్జికల్ స్ట్రైక్లో ఇవాల్టి 4 నియోజకవర్గాలు ఇవైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరు కూడా ఆన్లైన్లో చేరొచ్చు. ఇది మన పార్టీ, మన కోసం పుట్టినటువంటి పార్టీ. మీరు ఆన్లైన్లో చేరడానికి అనుసరించాల్సిందిగో ఇది.